సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లకు పైబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కార్ ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుంటోంది. కోవిడ్ సమయంలో టీకాల తయారీకి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా ఫార్మా రంగం సత్తాను చాటిన ప్రభుత్వం దేశీయంగా సెమీకండక్టర్ల తయారీకి అంకురార్పణ చేసింది. 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ భారత బలాన్ని తెలియజేస్తోంది. అయితే ఆత్మనిర్భర్ భారత్ ఎంతవరకు సఫలమైంది? సాధించిన విజయాలేమిటి? ఇంకా చేయాల్సింది ఏముంది? ఆత్మనిర్భర్ భారత్ నినాదం లోక్సభ ఎన్నికల్లో భాజపాకు నిజంగానే ఓట్లు కురిపిస్తుందా? కోవిడ్ మహమ్మారి కరాల నృత్యం చేస్తోన్న సమయంలో కునారిల్లిన దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలను చేకూర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2020 మే 13న 20 లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించారు. ఆత్మనిర్భర భారత్ నినాదమిచ్చిన ఆయన భారత్ను అన్ని రంగాల్లో స్వయం సమృద్ధం చేసేందుకు కలిసి రావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో 14 రంగాల కోసం 1.97 లక్షల కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపుల ప్రాథమిక లక్ష్యం ఉత్పాదక రంగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేసి దేశంలో నుంచి ఎగుమతులు పెంచడం. ఈ పథకం విజయవంతం చేయడంలో మోదీ సర్కారు చాలా ముందడుగు వేసిందని నిపుణులు చెబుతున్నారు. పథకం ప్రకటనకే పరిమితం కాకుండా అమల్లోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందని వివరిస్తున్నారు. 2023 సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం PLI కింద ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఫార్మా, వైట్ గూడ్స్, టెక్స్టైల్స్ తదితర రంగాల్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులొచ్చాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2023 నవంబర్ నాటికి 746 దరఖాస్తులను ఈ పథకం కింద ఆమోదించారు. ఈ ఫలితాలు ఇప్పుడు దేశంలో స్పష్టంగానే కనిపిస్తున్నాయి. 24 రాష్ట్రాల్లోని 150 జిల్లాల్లో PLI పథకం కింద 6.4 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు కేంద్రం తెలిపింది. 7.80 లక్షల విలువైన ఉత్పత్తులు, విక్రయాలు చేసినట్లు పేర్కొంది. మొబైల్ తయారీ, టెలికాం, ఫార్మా రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ మంచి ఫలితాలను కనబరిచింది. కోవిడ్ సమయంలో ఖరీదైన విదేశీ టీకాలపై ఆధారపడకుండా దేశీయంగా భారత్ బయోటెక్ వంటి సంస్థల ద్వారా వ్యాక్సిన్ల ఉత్పత్తికి మోదీ సర్కారు తీసుకున్న చొరవ కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడింది. కష్టకాలంలో పలు మిత్ర దేశాలకు టీకాలను పంపి భారత్ సత్తాను ప్రపంచానికి చాటింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆత్మనిర్భర్ భారత్ నినాదాన్ని భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఆత్మనిర్భర భారత్ కింద PLI పథకంలో ఏసీలు వంటి వైట్ గూడ్స్ తయారీ కోసం 34 కంపెనీలు 5,429 కోట్లు పెట్టుబడి పెట్టగా, LED కాంపోనెంట్స్ తయారీ కోసం 30 కంపెనీలు 1,337 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. చైనా నుంచి భారత్ కు యాపిల్ తయారీ యూనిట్ ను తరలించడం PLI పథకం ద్వారా కేంద్రం సాధించిన పెద్ద విజయంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 2023-24 మొదటి 7 నెలల్లో భారత్ లోని 3 తయారీదారుల ద్వారా 60,000 కోట్ల విలువైన ఐఫోన్లు అసెంబ్లింగ్ చేసినట్లు యాపిల్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో PLI పథకం ద్వారా 74,000 కోట్ల విలువైన మొబైల్ డివైస్లను తయారు చేయాలన్న లక్ష్యంలో ఇది 81% అని కేంద్రం పేర్కొంది. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాల్లో వినియోగించే చిప్లను తయారు చేసే 3 సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఇటీవల ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మేడ్ ఇన్ ఇండియా చిప్స్ అందుబాటులోకి వస్తే సెమీ కండక్టర్ల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుముఖం పడుతుంది. ఆ మొత్తం విదేశీ మారకం ఆదా అవుతుందని భాజపా సర్కారు చెబుతోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యం దిశగా మోదీ ప్రభుత్వం చాలా వరకు విజయవంతమైందనే చెప్పాలి. 2013-14తో పోల్చితే దేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 23 రెట్లు పెరిగి 15,920 కోట్ల రూపాయలకు చేరాయి. భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు, ఆకాశ క్షిపణి వ్యవస్థ, రాడార్లు, సిమ్యులేటర్లు, సాయుధ వాహనాలు, ఆర్టిలరీ గన్లు వంటి అనేక ఉత్పత్తులు ప్రస్తుతం 85 దేశాలకు ఎగుమతవుతున్నాయి. ఈ విజయాలను భాజపా సర్కారు ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తోంది. 2023-24 రక్షణ రంగానికి ఆయుధాల కొనుగోళ్ల కోసం 1,00,000 కోట్లను దేశీయంగా ఉన్న పరిశ్రమలకే మోదీ సర్కారు కేటాయించింది. తద్వారా ఆ మొత్తం విదేశీ మారకం ఆదా కానుంది. దేశీయంగా తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాలు ఇప్పటికే సత్తాను చాటుతున్నాయి. కర్ణాటక తుముకూరులో దేశంలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ పరిశ్రమను HAL ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గుజరాత్ లోని వడోదరలో 40C-295 రవాణా విమానాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇక్కడ 2026లో తొలి విమానం బయటకు రానుంది. ఇలా రక్షణ రంగంలో దేశం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందని మోదీ సర్కారు వివరిస్తోంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు అందుకు ఆత్మనిర్భర్ భారత్ మార్గమని చెబుతోంది. అందులో భాగంగానే వికసిత్ భారత్ నినాదాన్ని అందుకుంది. మోదీ సర్కారు ఆత్మనిర్భర్ భారత్ కోసం చేపట్టిన చొరవ సత్ఫలితాలనే ఇస్తోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అనేక రంగాల్లో ఇప్పటికే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూరవచ్చని అంచనా వేస్తున్నారు. ఎంఎస్ఎంఈ తరాలో చిన్న వ్యాపారులకి, పరిశ్రమలకి అవకాశం ఇస్తే స్వయం సమృద్ధిలో ఇది ఒక భాగం అవుతుంది. ఇది ఉపాధి, అభివృద్ధి, ఆదాయం, ఆర్థికంగా కూడా బలపడటం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో వ్యవసాయంలో కొత్త ఆరిజిన్ ఆఫ్ గ్రోత్ అంటే ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చి నాబార్డు ద్వారా 30,000 కోట్లకు పైబడి గ్రామీణ సహకార బ్యాంకుల ద్వారా 3 కోట్ల మందికి పైబడి రైతులకు మేలు జరిగే విధంగా వాళ్ళు తోడ్పాటు అందించారు. ఇంకొక 20-30 కోట్లు కూడా పెంచి పురోగతి సాధిస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్షంగా 3 కోట్ల మందికి, పరోక్షంగా 3 కోట్ల మందికి, రైతులకి, రైతు కూలీలకి ఇది ఉపయోగపడుతూ ఉంది. స్వాతంత్రానికి పూర్వం స్వదేశీ ఉద్యమం చేశారు. అది చాలా రెస్పాన్స్ వచ్చింది. అప్పట్లో ప్రజల నుంచి చాలా మద్దతు లభించింది. అదే ఇప్పుడు ఇంకో రూపంలో ఈ సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ కాలంలో మరింతగా ముందుకెళ్ళటానికి మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలు మనం అభినందించక తప్పదు. భారతదేశం మానవ వనరులు, సహజ వనరులు, ఆర్థిక పరిపుష్టి సమృద్ధిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆత్మనిర్భర భారత్ అనేటువంటి నినాదం తీసుకుని మోడీ గారు వెళ్తున్నారో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. అయితే మేలు జరిగేది వ్యవసాయ ఆధారితంగా ఉన్న ప్రజలు ఖచ్చితంగా దీని మీద లబ్ధి పొందుతారు. ఇది మోడీ గారికి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ నినాదం పనిచేస్తుందని చెప్పి నా అభిప్రాయం. అయితే ఆత్మనిర్భర్ భారత్ ద్వారా చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇంకా చాలానే ఉన్నాయి. అనేక రంగాల్లో దేశీయంగా తయారీ పరిశ్రమ పూర్తిగా స్వయం సమృద్ధం కాలేదు. రక్షణ రంగంలో కీలకమైన యుద్ధ వ్యవస్థలను ఇప్పటికీ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. ఫార్మా రంగానికి అవసరమైన ముడిసరుకు చైనా నుంచే మనకొస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆత్మనిర్భర్ భారత్ నినాదం భాజపాకు పూర్తి స్థాయిలో ఓట్లు తెస్తుందని చెప్పలేమని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ దిశగా మరిన్ని చర్యలను కేంద్రం తీసుకోవాల్సి ఉందని సూచిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎక్కువ భాగం ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి ఒక దుస్థితి ఇప్పటికీ కనిపిస్తూ ఉంది. అందువల్ల చైనాకు ధీటుగా ఎదగాలంటే లేదా మన దేశంలో అవసరమైన మన దేశానికి, రక్షణ రంగానికి, ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలకు అవసరమైనటువంటి ఉత్పత్తులను దేశంలో తయారు చేసుకుని దిగుమతులను తగ్గించుకుంటూ తద్వారా విదేశీ వాణిజ్యంలో లోటు లేకుండా చూసుకోవడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరమైంది. మన భారతదేశాన్ని ఒక సరఫరా కేంద్రంగా తయారు చేసి విదేశాలకు అవసరమైనటువంటి వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సరఫరా చేసే కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే భారత కార్మిక రంగాన్ని, రైతాంగాన్ని, సేవా సంస్థలను విశ్వాసంలో తీసుకుని ఆ విధంగా వారిని ప్రోత్సహిస్తూ, రాయితీలు ఇస్తూ, అవసరమైన నిధులు సమకూరుస్తూ, మూలధనాన్ని ఇస్తూ ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తేనే మనము ఆత్మనిర్భర్ భారత్ అనే లక్ష్యం నెరవేరడానికి అవకాశం ఉంది. అభివృద్ధి ఎజెండాలో భాగంగా ఆత్మనిర్భర్ భారత్ ను ఎన్నికల ఎజెండాలో చేర్చిన భాజపా ఈ క్రమంలో సాధించిన విజయాలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో ఈ అంశం తమకు కలిసి వస్తుందని ధీమాగా ఉంది.